జ్యుడిషియల్ అసిస్టెన్స్ అండ్ లీగల్ నాలెడ్జ్ వాట్సాప్ గ్రూప్స్ అందిస్తున్నటువంటి ఫ్రీ ఆన్లైన్ లీగల్ లా క్లాసెస్కి అందరికీ వెల్కమ్ అండి. ఇందులో భాగంగా మనం సిఆర్పిసి చదువుకుంటున్నాం. ఇవాళ మనం సిఆర్పిసి 291A అనే సెక్షన్ నుంచి చదువుకుందాం. 291A ఐడెంటిఫికేషన్ రిపోర్ట్ ఆఫ్ మేజిస్ట్రేట్. Any document purporting to be a report of identification under the hand of an executive magistrate in respect of a person or property may be used as evidence in any inquiry, trial, or other proceeding under this code, although such magistrate is not called as a witness. Provided that where such report contains a statement of any suspect or witness to which the provisions of 21, 32, 33, 155, 157, as the case may be of the Indian Evidence Act apply, such statement shall not be used under this subsection except in accordance with the provisions of those sections. The court may, if it thinks fit, and shall, on the application of the prosecution or the accused, summon and examine such magistrates as to the subject matter of the said report. ఏదన్నా సరే ఒక మేజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఏదంటే ఐడెంటిఫికేషన్ చేస్తూ ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని ఆ మేజిస్ట్రేట్ గారిని సాక్షిగా పిలవకుండానే సాక్ష్యంలో తీసుకుంటారు అని చెప్తా ఉంది. ఏం లేదు, ఎనీ డాక్యుమెంట్ పర్పర్టెంట్ టు బి ఏ రిపోర్ట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, గుర్తించినట్లు ఇచ్చినటువంటి ఏదైనా డాక్యుమెంట్ ఉందనుకోండి, ఎవరు అండర్ ది హ్యాండ్ ఆఫ్ ఎన్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ in respect of a person or property may be used as evidence in an inquiry, trial, or other proceeding under this code, although such magistrate is not called as a witness. ఆ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ని మరి ఆ డాక్యుమెంట్ గురించి సాక్ష్యం చెప్పడానికి రమ్మని పిలవకుండానే దాన్ని ఎవిడెన్స్ కి అయితే తీసుకోవచ్చు అనమాట. ఆయన ఇచ్చినటువంటి డాక్యుమెంట్ నుంచి చెప్తున్నారు. అది సరే. తర్వాత ఈ 21, 32, 33, 155, 157 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ సంబంధించినటువంటి స్టేట్మెంట్లు ఏమైనా ఉంటే వాటికి మనకు మేజిస్ట్రేట్ గారిని ఖచ్చితంగా పిలవాల్సిందే. ఈ సెక్షన్ అయితే వర్తించదు అని చెప్తున్నారు. ఇవి మీరు వినే ఉంటారు, డైయింగ్ డిక్లరేషన్ అలాంటివి ఉంటాయి కదా, అవి మేజిస్ట్రేట్ గారు రికార్డ్ చేస్తారు. చేయరా? అలాంటప్పుడు మళ్ళీ మేజిస్ట్రేట్ గారికి సమన్స్ కూడా పంపిస్తారు, ఆయన వచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. అది అట్లాంటప్పుడు ఆయన రాకుండానే ఇది సాక్ష్యంగా తీసుకోవచ్చని పైన సబ్సెక్షన్ 1లో చెప్పుకున్నాం కదా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు. ఇలాంటి నిబంధన అనేది ఈ సెక్షన్లకు సంబంధించి మేజిస్ట్రేట్ గారు కూడా అది వర్తించదు, వాళ్ళు రావాల్సిందే అని చెప్తున్నారు. అలాగే వస్తుంటారు కూడా. తర్వాత the court may, if it thinks fit and shall, on the application of the prosecution or of the accused, summon and examine such magistrate as to the subject matter of the said report. ఒకవేళ కోర్టు అనుకుంటే, కోర్టు మే, if it thinks fit and shall, on the application of prosecution or of the accused. ఇక్కడ రెండు విధాలుగా చెప్పారు. రెండు విధాలుగా ఏం చెప్పారు? మే అని చెప్పారు, షల్ అని చెప్పారు. ది కోర్ట్ మే సమన్, అది ఇష్టం ఉంటే పిలిచొచ్చు ఇఫ్ ఇట్ థింక్స్ ఫిట్. అయితే ప్రాసిక్యూషన్ కానీ అక్యూజ్ కానీ అప్లికేషన్ పెట్టారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా పిలిపించాల్సిందే. అదనమాట. సమన్ చేయండి అని మనం అప్లికేషన్ పెడితే ముద్దాయిలు కానీ ప్రాసిక్యూషన్ కానీ ఖచ్చితంగా పిలవాలి. కోర్టు అనుకుంటే పిలవచ్చు, పిలవకపోవచ్చు అనమాట. సమన్లు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. 292 ఎవిడెన్స్ ఆఫ్ ఆఫీసర్స్ టు మింట్ అంటే తెలుసు కదా, మింట్ అంటే తెలుసు కదా, ప్రింట్ కాయిన్స్ తయారు చేస్తే లేదా నోట్ ప్రింటింగ్ కూడా మింట్ అని అంటారని ఇక్కడ రాశారు. ఎనీ డాక్యుమెంట్ పర్పర్టింగ్ టు బి ఎ రిపోర్ట్ అండర్ ది హ్యాండ్ ఆఫ్ ఎనీ సచ్ ఆఫీసర్ ఆఫ్ ఎ మింట్ ఆర్ ఆఫ్ ఎనీ నోట్ ప్రింటింగ్ ప్రెస్
or of any security printing press, including the officer of the control of stamps and stationery, or of any forensic department or division of forensic science laboratory, or any government examiner of questioned documents, or any state examiner of questioned documents, as the case may be, as the central government may, by notification, specify in this behalf, upon any matter or thing duly submitted to him for examination, and a report in the course of any proceeding under this code, may be used as evidence in an inquiry, trial, or other proceeding under this code, although such officer is not called as a witness. వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ని వాళ్ళను సాక్షిగా పిలవకుండానే అది మార్క్ అవుతుంది మనకి. అదనమాట కోర్టు కన్సిడర్ చేస్తుంది అనమాట. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ని కోర్టు మార్క్ చేయొచ్చు, సాక్ష్యంగా స్వీకరించవచ్చు అని. ది కోర్ట్ మే ఇఫ్ ఇట్ థింక్స్ ఫిట్ సమన్ అండ్ ఎగ్జామిన్ ఎనీ సచ్ ఆఫీసర్ యాజ్ టు సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ హిస్ రిపోర్ట్. కోర్టు కావాలనుకుంటే వాళ్ళని పిలిపించేసి, అయ్యా నువ్వు ఈ రిపోర్ట్ ఇచ్చావు కదా, దీనిపైన ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పు అని చెప్పేసి సమన్లు కూడా పంపించి వాళ్ళని కోర్టుకు పిలిపించవచ్చు. ప్రొవైడెడ్ దట్ నో సచ్ ఆఫీసర్ షల్ బి సమన్ టు ప్రొడ్యూస్ ఎనీ రికార్డ్స్ ఆన్ విచ్ ది రిపోర్ట్ ఇస్ బేస్డ్. అయితే ఆయన సాక్ష్యం చెప్పడానికి మాత్రమే పిలవాలి తప్పితే నీకు సంబంధించిన రికార్డ్స్ అన్ని తీసుకురా అని చెప్పేసి అడగడానికి అయితే లేదట. Without prejudice to the provisions of Section 123, 124 of Indian Evidence Act, no such officer shall, except with the permission of the general manager or any officer in charge of any mint or of any note printing press or of any security printing press or of any forensic department or any officer in charge of the forensic laboratory or of the government examiner of question documents organization or of the state examiner of question documents organization, as the case may be, permitted. వీళ్ళందరికీ పర్మిట్ అయితే లేదని చెప్తున్నారు. పైన అన్నారు కదా నో అని. నో సచ్ ఆఫీసర్ షల్ బి పర్మిటెడ్ అని చదువుకోవాలన్నమాట. పర్మిటెడ్ వాళ్ళకి అనుమతి అయితే లేదట. దేని గురించి అనుమతి లేదు? టు గివ్ ఎనీ ఎవిడెన్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎనీ అన్పబ్లిష్డ్ అఫీషియల్ రికార్డ్స్ ఆన్ విచ్ ది రిపోర్ట్ ఈస్ బేస్డ్. To give any evidence derived from any unpublished official records on which the report is based. పబ్లిష్ చేయనటువంటి అఫీషియల్ రికార్డ్స్ బేస్ చేసుకుని రిపోర్ట్ ఇచ్చారనుకోండి, దాని గురించి అయితే ఎవిడెన్స్ ఇవ్వడానికి వాళ్ళకు పర్మిషన్ లేదు, పైన చెప్పిన వాళ్ళందరికీ. To disclose the nature or particulars of any test applied by him in the course of examination of the మ్యాటర్ థింగ్. మరి ఏ టెస్ట్ అప్లై చేసి ఈ విషయం కనుగొన్నారు మీరు అని చెప్పేసి అడిగినా కూడా అది డిస్క్లోజ్ చేయకూడదు అని చెప్పేసి ఉన్నారు. అయితే అలా చేయాలంటే ఏం కావాలంటే మీకు ఎక్సెప్ట్ ది పర్మిషన్ ఆఫ్ ది జనరల్ మేనేజర్ ఆర్ ఎనీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ మింట్ చెప్పారు కదా, ఇలా అనమాట. వీళ్ళ పర్మిషన్ తీసుకుని అయితే చెప్పొచ్చు అని. మీకు ఇది తెలిసి ఉంటుంది కదా, హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ వాళ్ళంతా ఉంటారు కదా, కొన్ని రకాల టెస్ట్లు ఉంటాయన్నమాట. వాళ్ళు ఆ టెస్ట్లు ఎలా చేశారు, మీరు ఏ పద్ధతి పాటించారు అన్నది డిస్క్లోజ్ చేయనవసరం లేదన్నమాట. అయితే పర్మిషన్ లేకుండా డిస్క్లోజ్ చేయదండి, పర్మిషన్ తీసుకుని మనం డిస్క్లోజ్ చేయొచ్చు. ఆ రకంగా కూడా లాయర్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అంటే హ్యాండ్ రైటింగ్ దాని గురించి బాగా తెలుసుకున్నటువంటి లాయర్లు వాళ్ళని కూడా పిలిపించి అడుగుతూ ఉంటారు. అడిగి మొత్తానికి ఇదైతే దీన్ని బేస్ చేసుకునే మటుకు ఇది కరెక్టా కాదా అన్నది తేల్చలేం కదా అనే మాట వాడితో అనిపిస్తారు. ఇదే ప్రామాణికం కాదు కదా అని అనిపిస్తారు. దాన్ని బేస్ చేసుకుని ఆర్గ్యుమెంట్ చేస్తారు. Reports of certain government scientific experts. Any document purporting to be a report under the hand of a government scientific expert to whom this section applies upon any matter or thing duly submitted to him for examination or analysis and report in the course of any proceeding under this code may be used as evidence in an inquiry, trial, or other proceeding under this code. మీకు ఎక్స్పర్ట్ రిపోర్టు అంటే ఎగ్జామినేషన్ అనాలిసిస్ అండ్ రిపోర్ట్ అని వస్తుంది కదా,
ఏమొస్తుంది? కెమికల్ అనాలిసిస్ అవి వస్తాయి కదా మీకు. ఎస్ సార్, ఎక్స్పర్ట్ ఒపీనియన్ వస్తుంది సార్. ఎక్స్పర్ట్ వస్తుంది. ఎక్సైజ్ కేసులకు సంబంధించి వాళ్ళు అక్కడ ల్యాబ్ పంపిస్తారు, వాళ్ళు అనాలిసిస్ రిపోర్ట్ ఇస్తారు. అది అలాంటివి అనమాట. వాళ్ళు రాకపోయినా సరే, ఆ రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తి సాక్షిగా రాకపోయినా సరే అది సాక్ష్యంగా తీసుకుంటారు. The court may, if it thinks fit, summon and examine any such expert as to subject matter of his report. ఆ రిపోర్ట్ గురించి అతన్ని పిలిపించి ఎగ్జామ్ కూడా చేయొచ్చు కోర్టు అనుకుంటే. Where any such expert is summoned by a court and he is unable to attend personally, he may, unless the court has expressly directed him to personally, depute any responsible officer working with him to attend the court if such officer is conversant with the facts of the case and can satisfactorily depose in court on his behalf. ఒకవేళ నువ్వు పర్సనల్గా అటెండ్ అవ్వు అనే దాంట్లో పంపించిన సమన్స్లో లేదనుకోండి, పర్టికులర్గా ఎక్స్ప్రెస్లీ డైరెక్ట్ చేయలేదనుకోండి, అంటే ఖచ్చితంగా నువ్వే హాజరు కావాలి అన్నమాట అందులో లేకపోతే ఆఫీసర్ వచ్చేసి, ఎవరికైతే కోర్టు పిలిచిందో ఆఫీసరు తనతో పాటుగా పనిచేస్తున్నటువంటి వర్కింగ్ విత్ హిమ్ అన్నారు చూడండి, సబార్డినేట్ కాదు, వర్కింగ్ విత్ హిమ్, తనతో పాటుగా పనిచేస్తున్న వ్యక్తిని డిప్యూట్ చేయొచ్చు. కోర్టుకు వెళ్ళి నా తరపున నువ్వు సాక్ష్యం చెప్పు అని చెప్పేసి. ఎందుకు, ఎలాంటి సందర్భాలు అంటే, ఇఫ్ సచ్ ఆఫీసర్ ఈస్ కన్వర్జెంట్ విత్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు, ఆ కేసు గురించినటువంటి ఫ్యాక్ట్స్ నుంచి బాగా తెలిసిన వ్యక్తి ఉన్నప్పుడు, మరి కోర్టు అడిగిన క్వశ్చన్లకి సాటిస్ఫాక్టరీగా జవాబు చెప్పగలడు, డిపోజ్ చేయగలడు అనుకున్నప్పుడు అతను కూడా డిప్యూట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, దిస్ సెక్షన్ అప్లైస్ టు ది ఫాలోయింగ్ గవర్నమెంట్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్. వీళ్ళకి మాత్రం వర్తిస్తుంది. ఎవరికి అంటే వీళ్ళందరికీ. Any chemical examiner or assistant chemical examiner to government, the chief controller of explosives, the director of fingerprint bureau, director ఏమన్నారు ఇది చదవడానికి రాదు నాకు, ఆఫ్కిన్ ఇన్స్టిట్యూట్ బాంబే అంట, ది డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఆర్ ఎ స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ. నెక్స్ట్, ది సెరాలజిస్ట్ టు ది గవర్నమెంట్, ఎనీ అదర్ గవర్నమెంట్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్ స్పెసిఫైడ్ బై నోటిఫికేషన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళందరికీ ఈ సెక్షన్ అప్లై అవుతుందంటే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని సాక్ష్యంగా స్వీకరించవచ్చు. వాళ్ళు రాకపోయినా సరే, వాళ్ళను సాక్షులుగా పిలిచి ఎగ్జామ్ చేయకపోయినా సరే చేయొచ్చు అనమాట కదా. అది ఇది ఎందుకు హైలైట్ కావడం లేదు? నో ఫార్మల్ ప్రూఫ్ ఆఫ్ సర్టన్ డాక్యుమెంట్స్. కొన్నిటికి ఫార్మల్ ప్రూఫ్ అవసరం లేదట. ఏవి ఆ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు, వేర్ ఎనీ డాక్యుమెంట్ ఈస్ ఫైల్డ్ బిఫోర్ ఎనీ కోర్ట్ బై ది ప్రాసిక్యూషన్ ఆర్ ది అక్యూజ్డ్, ది పర్టికులర్స్ ఆఫ్ ఎవ్రీ సచ్ డాక్యుమెంట్ షాల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది లిస్ట్ అండ్ ది ప్రాసిక్యూషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ యాజ్ కేస్ మే బి, or the pleader for the prosecution or the accused, if any, shall be called upon to admit or deny the genuineness of each document. ఒకవేళ ప్రాసిక్యూషన్ కానీ అక్యూజ్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ ఫైల్ చేశారనుకోండి, వాటికి సంబంధించినటువంటి ఆ పర్టికులర్స్ అన్ని, ది పర్టికులర్స్ ఆఫ్ ఎవరీ సచ్ డాక్యుమెంట్ షాల్ బి ఇంక్లూడెడ్ ఇన్ లిస్ట్, ఒక లిస్ట్ లాగా రాసేసి, అండ్ ది ప్రాసిక్యూషన్ ఆర్ ది అక్యూజ్డ్ యాజ్ ది కేస్ మే బి, ఆర్ ది ప్లీడర్ ఫర్ ది ప్రాసిక్యూషన్ ఆర్ ది అక్యూజ్డ్, ఇఫ్ ఎనీ, షాల్ బి కాల్డ్ అపాన్ టు అడ్మిట్ ఆర్ డినై ది జెన్యూనెస్ ఆఫ్ ఈచ్ డాక్యుమెంట్. ఈ లిస్ట్ ఎంటర్ చేసిన తర్వాత, అయ్యా ఈ డాక్యుమెంట్ యొక్క జెన్యూనెస్ మీరు అడ్మిట్ చేస్తున్నారా లేదా డినై చేస్తున్నారా అని కూడా ప్రాసిక్యూషన్ ని తర్వాత ముద్దాయి తరపున కూడా అడగాలంట. నెక్స్ట్, ది లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ షాల్ బి ఇన్ సచ్ ఫార్మ్ యాజ్ బి ప్రిస్క్రైబ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఎలా ప్రిస్క్రైబ్ చేస్తుందో ఆ ఫామ్ లోనే ఆ లిస్ట్ అయితే ఉండాలంట. Where the genuineness of any document is not disputed, such document may be read in evidence in inquiry, trial, or other proceeding under this code without proof of the signature of the person to whom it purports to be signed. మళ్ళీ కావాలంటే ఎవరు డిస్ప్యూట్ చేయాలనుకోండి, ఇది జెన్యూన్ కాదు అని చెప్పేసి చెప్పకుండా డినై చేశారనుకోండి, అలాంటప్పుడు మాత్రము ఆ ప్రూఫ్ అవసరం అవుతుంది. దాన్ని జెన్యూనెస్ ఎవరు డినై చేయకపోతే, డిస్ప్యూట్ చేయకపోతే ఆ డాక్యుమెంట్ ని ఎవిడెన్స్ లో తీసుకుంటారు. ఎలా అంటే, వితౌట్ ప్రూఫ్ ఆఫ్ ది సిగ్నేచర్ ఆఫ్ ది పర్సన్ టు హూమ్ ఇట్ పర్పస్ టు బి సైన్డ్. ఈ సిగ్నేచర్ ఎవరు చేస్తారో ప్రూవ్ చేయాల్సింది అనే అవసరం లేకుండా డైరెక్ట్ గా దాన్ని మార్క్ అయితే చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రొవైడెడ్ దట్ ది కోర్ట్ మే ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్ రిక్వైర్ సచ్ సిగ్నేచర్ టు బి ప్రూవ్డ్. అయితే ఈ సెక్షన్ అడ్డు పెట్టుకొని
ఏదంటే అది దాంట్లో అడ్మిట్ చేసే ఇది లేకుండా కోర్టు ఒకవేళ అనుకుంటే కనుక లేదు ఈ సిగ్నేచర్ కూడా మీరు ప్రూవ్ చేయండి అని చెప్పేసి అడగొచ్చు అనమాట. Affidavit in proof of conduct of public servants. When any application is made to any court in the course of an inquiry, trial, or other proceeding under this code, and allegations are made therein respecting any public servant, the applicant may give evidence of the facts alleged in the application by affidavit, and the court may think fit order that evidence relating to such a facts be so given. మరి కోర్టుకి అయితే అప్లికేషన్ పెట్టబడింది. తర్వాత అలిగేషన్స్ కూడా చేశారు. దేని గురించి అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ గురించి అలిగేషన్స్ తెచ్చేస్తారు. అప్పుడు ఈ అప్లికేషన్ పెట్టిన వ్యక్తి ఎవిడెన్స్ కూడా ఇవ్వచ్చు. దేని గురించి అంటే అతను ఆ అప్లికేషన్ లో ఎవరిపైన ఆరోపణలు చేశారు కదా పబ్లిక్ సర్వెంట్ పైన, దాని గురించి ఎవిడెన్స్ కూడా ఇవ్వచ్చు. అది and the court may, if it thinks fit, order that evidence related to such facts be so given. మరి నువ్వు అప్లికేషన్ పెడితే కాదు, అప్లికేషన్ పెట్టావు బాగానే ఉంది, నీ ఎవిడెన్స్ అన్నది నువ్వు ఈ విషయాల గురించి ఫ్యాక్ట్స్ గురించి నువ్వు ఆరోపణలు చేస్తున్న ఫ్యాక్ట్స్ గురించి అయితే నువ్వు నీ సాక్ష్యాన్ని అఫిడవిట్ రూపంలో ఇవ్వు అని చెప్పేసి కోర్టు అడగచ్చు అనమాట. ఇది ఇక్కడ రాసేటువంటి అండ్ the court may, if it thinks fit, order that evidence relating to such facts be so given. అలా ఇవ్వాలి అంటే సో గివన్ అంటే అఫిడవిట్ రూపంలో ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ అన్నట్టు. బై అఫిడవిట్ అన్నారు కదా, ఆ అఫిడవిట్ రూపంలో ఇవ్వాలా అని చెప్పేసి అన్నారు అనమాట. ఒక్క నిమిషము. Evidence of formal character on affidavit. The evidence of any person whose evidence of a formal character may be given by affidavit and may, subject to all just exceptions, be read in evidence in any inquiry, trial, or other proceeding under this code. ఈ కోడ్ కింద ఏ ప్రొసీడింగ్స్ లో అయినా సరే ఈ ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ హూస్ ఎవిడెన్స్ ఇస్ ఆఫ్ ఎ ఫార్మల్ క్యారెక్టర్ గురించి ఎవిడెన్స్ చెప్పాల్సిన పరిస్థితుల్లో అఫిడవిట్ రూపంలో కూడా అది ఆ ఎవిడెన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి, సబ్జెక్ట్ టు ఆల్ జస్ట్ ఎక్సెప్షన్స్ అంటే మినహాయింపులకు లోబడి ఇవ్వచ్చు. ఫార్మల్ క్యారెక్టర్ గురించి అఫిడవిట్ రూపంలో ఎవిడెన్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి. ది కోర్ట్ మే, ఇఫ్ ఇట్ థింక్స్ ఫిట్ అండ్ షల్, ఆన్ ది అప్లికేషన్ ఆఫ్ ద ప్రాసిక్యూషన్ ఆఫ్ ద అక్యూజ్డ్, సమన్ అండ్ ఎగ్జామిన్ ఎనీ సచ్ పర్సన్ యాజ్ టు ది ఫ్యాక్ట్స్ కంటైన్డ్ ఇన్ హిస్ అఫిడవిట్. మళ్ళీ అఫిడవిట్ ఫైల్ చేస్తారనుకోండి, ఒకవేళ కోర్టు అనుకుంటే సమన్ చేయొచ్చు. అరే నువ్వు అఫిడవిట్ అయితే కోర్టులో వేసావు, దీని గురించి నువ్వు సాక్ష్యం చెప్తురా అని చెప్పేసి అడగచ్చు అనమాట. లేదు ప్రాసిక్యూషన్ కానీ అక్యూజ్ కానీ అప్లికేషన్ పెట్టారనుకోండి, ఈ అఫిడవిట్ వేసిపోయాడినా మేము దాని గురించి క్రాస్ ఎగ్జామిన్ చేయాలనుకుంటున్నాము అన్నప్పుడు మళ్ళీ ఆ కోర్టు సమన్ ఇచ్చి ఆ అఫిడవిట్ ఇచ్చిన వ్యక్తికి కోర్టు పిలిపించి నువ్వు ఇచ్చినటువంటి అఫిడవిట్ లో ఉన్నటువంటి సంగతుల గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వు అని చెప్పేసి అడిగేటువంటి అవకాశం కూడా ఉంది. సరే, 297 అథారిటీస్ బిఫోర్ హూమ్ అఫిడవిట్స్ మే బి స్వర్న్. అఫిడవిట్స్ ఎవరి ముందు మనం స్వర్న్ చేస్తామంటే మనం కింద రాస్తారు కదా అఫిడవిట్ సాలమ్లీ అఫర్మ్ అండ్ సైన్ బిఫోర్ మీ అని రాస్తారు కదా. ఆ బిఫోర్ మీ అన్నది ఎవరి ముందు అన్నది ఇక్కడ రాస్తారు. జడ్జి, జ్యుడిషియల్ ఆర్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, కమిషన్ ఆఫ్ పోస్ట్ అపాయింటెడ్ బై హైకోర్టు ఆర్ కోర్ట్ ఆఫ్ సెషన్స్, నోటరీ. తర్వాత అఫిడవిట్ షల్ బి కన్ఫైన్డ్ టు అండ్ షల్ స్టేట్ సెపరేట్లీ such facts as the deponent is able to prove from his own knowledge and such facts as he is reasonable ground to believe to be true, and in the latter case the deponent shall clearly state the grounds of such belief. ఇదైతే అఫిడవిట్ లో వచ్చేసి సపరేట్ గా రాయాలి, విడిగా రాయాలంటున్నాడు. ఏంటి అంటే సచ్ ఫ్యాక్ట్స్ అది డిపోనెంట్ ఈస్ ఏబుల్ టు ప్రూవ్ ఫ్రమ్ హిస్, అతని సొంత నాలెడ్జ్ తో ప్రూవ్ చేయగలిగినవి సపరేట్ గా రాయాలి. మళ్ళీ such facts as is reasonable ground to
బిలీవ్ టు బి ట్రూ, ఏదైతే ఇవి నిజమే అని తను నమ్ముతున్నాడు, నాకు సరైన కారణం ఉంది ఇది నమ్మడానికి అని అనుకున్నాడు. అలా కూడా అవి కూడా ఫ్యాక్ట్స్ సపరేట్ గా రాయాలి. ఆ లాటర్ కేసు అన్నారు కదా, అంటే రెండోసారి చెప్పారు కదా, ఏమన్నా రీజనబుల్ గ్రౌండ్ టు బి బిలీవ్ టు బి ట్రూ అన్నారు కదా, వాటి విషయంలో అయితే ది డిపోనెంట్ షాల్ క్లియర్లీ స్టేట్ ది గ్రౌండ్ ఆఫ్ సచ్ బిలీవ్. ఎందుకు నమ్మావు, కారణాలు, నేను నమ్మాను ఇవి అని చెప్పడం కాదు, ఎందుకు నమ్మాల్సి వచ్చింది అన్నది కూడా అందులో కారణాలు అయితే రాయాలట. The court may order any scandalous or irrelevant matter in the affidavit to be struck out or amended. మరి కొన్ని స్కాండలస్ లేదా ఇర్రెలవెంట్, సంబంధం లేనివి, అవమానపరిచే విధంగా ఉన్నవి ఏమన్నా ఉన్నాయనుకోండి అందులో, వాటిని కోర్టు వచ్చి స్ట్రక్ డౌన్ చేయొచ్చు, అది స్ట్రక్ అవుట్ చేయొచ్చు, లేదా అమెండ్ చేయొచ్చు అనమాట. అలా కూడా కోర్టు ఆర్డర్ వేయొచ్చు అనమాట, ఇది మార్చండి లేదా ఇది కంప్లీట్ గా తీసేయండి అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. 298 ప్రీవియస్ కన్విక్షన్ ఆర్ అక్విటల్ హౌ ప్రూవ్డ్. మరి ఇంతకు ముందు కేసులో ఎక్కడ శిక్ష పడినా సరే, అతను నిర్దోషిగా విడుదల చేసినా సరే, అది ఎలా ప్రూవ్ చేయాలి అన్నప్పుడు, ఇన్ అన్ ఎంక్వైరీ ట్రయల్ అదర్ ప్రొసీడింగ్ ఇన్ దిస్ కోర్ట్ ఏ ప్రీవియస్ కన్విక్షన్ ఆర్ అక్విటల్ మే బి ప్రూవ్డ్ అండ్ అడిషన్ టు ఎనీ అదర్ మోడ్ ప్రొవైడెడ్ బై ఎనీ లా ఫర్ ది టైమ్ ఇన్ ఫోర్స్. ఈ రకంగా ప్రూవ్ చేయొచ్చు, లేదా ఇన్ అడిషన్ టు ఎనీ అదర్ మోడ్, ఆల్రెడీ ఒక పద్ధతి ద్వారా ఇది ప్రూవ్ చేయొచ్చు అనే పద్ధతిని ఉంటే దానికి అదనంగా ఈ రకంగా చేయొచ్చు. అలా బై అన్ ఎక్స్ట్రాక్ట్ సర్టిఫైడ్ అండర్ ది హ్యాండ్ ఆఫ్ ది ఆఫీసర్ హ్యావింగ్ ది కస్టడీ ఆఫ్ ది రికార్డ్స్ ఆఫ్ ది కోర్ట్ ఇన్ విచ్ సచ్ కన్విక్షన్ ఆర్ అక్విటల్ వాస్ హెల్డ్ టు బి ఎ కాపీ ఆఫ్ ది సెంటెన్స్ ఆర్ ఆర్డర్. అది సర్టిఫైడ్ కాపీ కూడా తీసుకొని వచ్చి ఆ ఎక్స్ట్రాక్ట్ ను ఫైల్ చేసినా సరే, అందువల్ల అది ఆ కన్విక్షన్ కానీ అక్విటల్ కానీ ప్రూవ్ అయినట్లే భావించుకోవాలంట. In case of a conviction, either a certificate signed by the officer in charge of the jail, in which the punishment or any part thereof was undergone, or by production of the warrant of commitment under which the punishment was suffered. మరి ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుని వస్తే అది ఆ కన్విక్షన్ ప్రూవ్ చేయొచ్చు అనమాట. దేని ద్వారా అంటే ఇది ఉంటాడు కదా, ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ జైలు ఉంటాడు కదా, ఆ జైలు నుంచి, ఆ జైలు ఆఫీసర్ ఇన్ఛార్జ్ నుంచి ఒక సర్టిఫికెట్, ఏమని, ఈయన మా జైల్లో శిక్ష అనుభవించాడు ఇంతకాలం పాటు అని చెప్పేసి, లేదా ఈ కొంతకాలం పాటు అని చెప్పేసి కూడా ఒక సర్టిఫికేట్ తీసుకుని వచ్చిన కన్విక్షన్ ప్రూవ్ చేయొచ్చు. లేదు అంటే ఆర్ బై ప్రొడక్షన్ ఆఫ్ ది వారెంట్ ఆఫ్ కమిట్మెంట్ అండర్ విచ్ అది పనిష్మెంట్ వాస్ సఫర్డ్. ఏ వారెంట్ కింద అయితే ఆ పనిష్మెంట్ సఫర్ అయ్యారో ఆ వారెంట్ ని తీసుకొని వచ్చి కూడా ఇక్కడ ఫైల్ చేశారనుకోండి, అప్పుడు కన్విక్షన్ ప్రూవ్ అవుతుంది. టుగెదర్ విత్ ఇన్ ఈచ్ ఆఫ్ సచ్ కేస్ ఎవిడెన్స్ యాజ్ టు ది ఐడెంటిటీ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్ విత్ ది పర్సన్ సో కన్విక్టెడ్ ఆర్ అక్విటెడ్. అంటే మరి దానికి సంబంధించిన గుర్తింపు కూడా, ఈ పర్సనే ఇతను అని చెప్పేసి సంబంధించిన గుర్తింపు కూడా దాంతో పాటు చేసినప్పుడే అవి ప్రూవ్ అవుతాయి అన్నమాట. ఏది కన్విక్షన్ అన్నప్పుడు, అక్విటల్ అన్నప్పుడు. Record of evidence in absence of accused. If it is proved that an accused person has absconded అనుకుంటే, పరారులో ఉన్నారనుకుంటే, and that there is no immediate prospect arresting him, మరి అతను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు దగ్గర లేవు, అంటే ఇప్పుడే చేయలేము అని అనుకున్నప్పుడు, ది కోర్ట్ కాంపిటెంట్ టు ట్రై ఆర్ కమిట్ ఫర్ ట్రయల్, అది సొంతంగా విచారణ చేసేందుకైనా సరే, లేదా పై కోర్టుకు కమిట్ చేసేదానికైనా సరే, ఆ కాంపిటెన్సీ ఉన్న కోర్టు ఏం చేయాలంటే, in his absence, examine the witnesses, if any, produced on behalf of the prosecution. ప్రాసిక్యూషన్ ప్రొడ్యూస్ చేసినటువంటి సాక్షులంతా ఎగ్జామిన్ చేయొచ్చు. ఎవరి అబ్సెన్స్ లో అలా పరారీ ఉన్నటువంటి అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన అబ్సెన్స్ లో సాక్ష్యం అయితే రికార్డ్ చేసుకుని, అండర్ సచ్ డిపోజిషన్ మే ఆన్ ది అరెస్ట్ ఆఫ్ సచ్ పర్సన్, అతను మళ్ళీ ఎప్పుడైనా సరే అరెస్ట్ చేసి తీసుకొచ్చారనుకోండి, be given in evidence against him on the inquiry into or trial for the offense with which he is charged. If the deponent is dead or incapable of giving evidence or cannot be found or his presence cannot be procured without an amount of delay, expense or inconvenience with under the circumstances of the case would be unreasonable. మరి అతని యాబ్సెన్స్ లో తీసుకున్నటువంటి ఆ డిపోజిషన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఈ పరారులో ఉన్న పర్సన్ అరెస్ట్ చేసి తీసుకుని వచ్చినప్పుడు అతనికి అగైనెస్ట్ గా ఎవిడెన్స్ కి అయితే తీసుకోవచ్చినట్టు, అంటే వితౌట్ ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్. ఎప్పుడు ఇఫ్ ది డిపోనెంట్ ఇస్ డెడ్, అతను చనిపోయినా సరే, లేదు ఇన్కేపబుల్ ఆఫ్ గివింగ్ ఎవిడెన్స్, అతనికి సాక్ష్యం ఇచ్చేటువంటి
పరిస్థితులు లేనప్పుడు, లేదా కెనాట్ బి ఫౌండ్, అతను అసలు దొరకనప్పుడు, ఆర్ హిస్ ప్రెజెన్స్ కెనాట్ బి ప్రొక్యూర్డ్ వితౌట్ అన్ అమౌంట్ ఆఫ్ డిలే, మళ్ళీ అతన్ని తీసుకురావడానికి చాలా ఆలస్యం అవుతుంది అన్న పరిస్థితుల్లోనూ, లేదు ఖర్చు ఎక్కువ అవుతుంది, లేదు ఇన్కన్వీనియంట్ అవుతుంది అని అనుకున్నప్పుడు, ఇది అన్రీజనబుల్ లెండింగ్, వద్దులేండి వాళ్ళని తీసుకురావడం కష్టం అనుకున్నప్పుడు మాత్రం, ఏదైతే ఈ తన పరాల్లో ఉన్నప్పుడు ఎవిడెన్స్ రికార్డ్ చేసుకుంటారు కదా, ఆ రికార్డ్ అలా అతనికి అగెన్స్ట్ గా యూజ్ చేయొచ్చు అనమాట. ఇఫ్ ఇట్ అఫియర్స్ దట్ an offense punishable with death or imprisonment for life has been committed by some person or persons unknown, మళ్ళీ ఎవరో తెలియని వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు ఈ రకంగా ఈ నేరం చేశారు, పనిషబుల్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అని అనుకున్నప్పుడు, ది హైకోర్ట్ ఆర్ సెషన్ జడ్జ్ మే డైరెక్ట్ దట్ ఎనీ మేజర్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ షల్ హోల్డ్ అన్ ఎంక్వైరీ అండ్ ఎగ్జామిన్ ఎనీ విట్నెసెస్ హూ కెన్ గివ్ ఎవిడెన్స్ కన్సర్నింగ్ ది అఫెన్స్ అండ్ ఎనీ depositions so taken may be given evidence against any person who is subsequently accused of the offense if the deponent is dead or incapable of giving evidence or beyond the limits of India. ఇది చాలా కొత్త ప్రావిజన్, మనకు అసలు టచ్చే ఉండదు, మనకు ఒక్కసారి కూడా ఇది తగిలి ఉండదు కదా. ఒక అఫెన్స్ అయితే జరిగింది, అఫెన్స్ కు పనిష్మెంట్ వచ్చేసి డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ లైఫ్ ఉంది, కానీ ఆ అఫెన్స్ ఎవరు చేశారు, ఒకరు చేశారా ఒకరికంటే ఎక్కువ చేశారా పర్సన్స్ అన్నది అన్నోన్, తెలియదు. అలాంటప్పుడు హైకోర్టు ఏం చేయొచ్చట, ది హైకోర్టు ఆర్ ది సెషన్ జడ్జ్ మే డైరెక్ట్ దట్ ఎనీ మేషడ్ ది ఫస్ట్ క్లాస్, ఒక మేషడ్ ది ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకుని, అయ్యా నువ్వు దీని గురించి ఎంక్వైరీ చెయ్యి, విట్నెసెస్ కూడా ఎగ్జామిన్ చెయ్యి, ఈ అఫెన్స్ గురించి సాక్ష్యం ఇవ్వగలిగిన వాళ్ళ నుంచి మీరు వాళ్ళని ఎగ్జామిన్ చేసేసి వాళ్ళ నుంచి డిపోజిషన్లు అయితే తీసుకో అని చెప్పొచ్చట. ఆ డిపోజిషన్ తీసుకుంటాడు, ఆయన ఎత్తి పెట్టుకుంటాడు. సబ్సిక్వెంట్ గా ఏమవుతుంది, ఎవరు నేరం చేశారు అన్నది తెలుస్తుంది, ఎవరు నేరం చేశారని తెలుస్తుంది. అప్పుడు ఇలా రికార్డ్ చేసినటువంటి ఎవిడెన్స్ ని అతనికి అగెనెస్ట్ గా అయితే యూజ్ చేయొచ్చట. ఎప్పుడు, ఇఫ్ ది డిఫరెంట్ ఈస్ డెడ్ ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ గివింగ్ ఎవిడెన్స్ ఆర్ బియాండ్ ది లిమిట్స్ ఆఫ్ ఇండియా, ఈ మూడు పరిస్థితుల్లోనే వాళ్ళకి అగెనెస్ట్ గా దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట. బతుకున్నాడు అనుకోండి, ఆయన పిలిచి మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. వాళ్ళకి అతను వచ్చి ఎవిడెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి, పిలిపిస్తారు. లేదు ఇండియాలోనే ఉన్నాడు అనుకోండి, మళ్ళీ పిలిపిస్తారు. ఒకవేళ అతను చనిపోయినా, లేదా ఇన్కేపబుల్ ఆఫ్ గివింగ్ ఎవిడెన్స్ అయినా, లేదా బియాండ్ ది లిమిట్స్ ఆఫ్ ఇండియా ఉన్నా సరే అతన్ని పిలిపించాల్సిన అవసరం లేదు. చనిపోయిన వాళ్ళు ఎట్లా వెనక్కి రాలేరు అన్న పరిస్థితి ఉంటుంది కదా. అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఆ నేరం చేశారని సబ్సిక్వెంట్ గా తెలుస్తుందో పర్సన్, ఆ పర్సన్ కి అగెన్స్ట్ గా ఇది ఇవ్వచ్చట సాక్షి. ఇది కూడా చూడండి 299, ఇది బాగా తెలుసుకుని ఉండండి. ఇది ముద్దాయి యాప్స్. సార్ డౌట్స్ లాస్ట్ లో చూస్తాం సార్, ప్లీజ్ 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 ప్లీజ్. ముద్దాయి ఆబ్సెన్స్ లో ఇది ఎవిడెన్స్ రికార్డ్ చేయడము ఎట్లా, ఆ ఎవిడెన్స్ రికార్డ్ చేయడం, ముద్దాయి ఆప్షన్స్ లో ఎవిడెన్స్ రికార్డ్ చేయడానికి వేరే ప్రొసీజర్ ఉంటుంది, మనం 317 పిటిషన్ ఫైల్ చేసి చేస్తాం, అది వేరేది. ఇది కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఇచ్చారనమాట. ఇది ముద్దాయి పరార్లో ఉన్నప్పుడు అతన్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి తీసుకొచ్చే పరిస్థితి లేనప్పుడు, వాడు వస్తే లేకపోతే లేదా ఫస్ట్ ఎవిడెన్స్ రికార్డ్ చేయండి అని చెప్పేసి రికార్డ్ చేసి పెట్టి, మళ్ళీ వాడు అరెస్ట్ చేసి దొరికినప్పుడు మనకి అగెన్స్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు చనిపోయినా అనే పరిస్థితులు ఉన్నాయి కదా, అట్లా 2 రకాల పరిస్థితులు ఉన్నాయి. అవితే జనరల్ గా ఇచ్చారు. ఇది మటుకి డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అన్నది ఎవరు చేశారో తెలియని పరిస్థితుల్లో ఎలా చేయాలి అన్నది 299. తర్వాత ఈ చాప్టర్ 24, ఈ చాప్టర్ 24 మటుకి సిఆర్పిసిలో చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు మనం. ఎంత ఇంపార్టెంట్ అంటే ఇదే అనమాట, ఇదే మనకు ప్రాక్టీస్ లో ఎక్కువగా ఉపయోగపడేది. ఒక్క నిమిషం.
చాప్టర్ 24 జనరల్ ప్రావిజన్స్ యాజ్ టు ఇంక్వైరీస్ అండ్ ట్రయల్స్. జనరల్ ప్రావిజన్స్ అంటే సాధారణ ప్రావిజన్స్ అని కాదు, అన్నిటికీ వర్తిస్తాయి అన్నమాట. మనకి సెషన్స్ కోర్టుకు వర్తిస్తుంది, ప్లస్ జేఎఫ్సిఎం కోర్టు కూడా వర్తించే ప్రావిజన్స్ అన్ని ఇవి ఉంది. దేని గురించి ప్రావిజన్స్ ఇవి? ఇంక్వైరీస్ అండ్ ట్రయల్స్ కదా, ఇంక్వైరీస్ అండ్ ట్రయల్స్ అక్కడ రాలేదు మనకి. ఏది? ట్రయల్ బిఫోర్ మేజిస్ట్రేట్, ట్రయల్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ సెషన్స్ లో ఇవి తగల్లా. ఎందుకు తగలేదంటే ఇవి సపరేట్ గా ఒక చాప్టర్ అంటూ ఏర్పాటు చేసి జనరల్ గా దానికి దీనికి వర్తించేట్టుగా ఇది పెట్టారు. మీరు అక్కడ ట్రయల్ బిఫోర్ మేజిస్ట్రేట్ లో వచ్చేసి మధ్యలో ఏం చెప్పారు? చార్జెస్ ఫ్రేమ్ చేస్తారు, నువ్వు ఒప్పుకుంటావా ట్రయల్ జరపమంటావా అని అడుగుతారు. వాళ్ళు డినై చేసినా ఒప్పుకుంటే కన్విక్షన్ ఇస్తారు, లేకపోతే ట్రయల్ జరుపుతారు. ట్రయల్ ఎంత అయిపోయింది, ట్రయల్ ఎంత డిఫెన్స్ ఎవిడెన్స్ వస్తుంది, తర్వాత జడ్జిమెంట్ వస్తుంది అన్న రకంగా చెప్పారు. అందులో ఈ మధ్యలో 317 పిటిషన్లు ఫైల్ చేయడము ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా, 313 ఎగ్జామినేషన్ అవన్నీ అక్కడ వచ్చాయా? లేదు సార్, రాలేదు కదా అక్కడ. రాలేదు సార్. అవి ఇక్కడ ఉంటాయి అదనమాట. దానికి సంబంధించి జనరల్ ప్రావిజన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇంక్వైరీస్, ట్రయల్స్ రెండు ఉన్నాయి చూడండి. అదనమాట. ఇప్పుడు ఇదైతే మీరు ఇది నేర్చుకుంటాం 300 ఇది ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. డబల్ జియోపార్డీ అని అంటూ ఉంటారు కదా, అంటే ఒకసారి ఇది చేసిన దానికి ఇది ఉంది. ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. సరే, మ్యాక్సిమం ఉంది కదా, అది ఆ మ్యాక్సిమం అయితే మీరు చూసుకోండి. పర్సన్ వన్స్ కన్విక్టెడ్ ఆర్ యాక్విటెడ్ నాట్ టు బి ట్రైడ్ ఫర్ ది సేమ్ అఫెన్స్. ఒకసారి కన్విక్షన్ లేదా విడుదల చేయబడిన వాడికి నాట్ టు బి ట్రైడ్ ఫర్ ది సేమ్ అఫెన్స్, మళ్ళీ తిరిగి అదే అఫెన్స్ కి అయితే విచారణ జరపరాదు అని చెప్పి చెప్తున్నారు. ఇది డబల్ జియోపార్డీకి ఇదనమాట. ఏ పర్సన్ హూ హ్యాస్ వన్స్ బీన్ ట్రైడ్, విచారణ జరిపి ఒక కోర్టు చేత విచారణ జరిపించి, కోర్ట్ ఆఫ్ కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్, ఒక నేరం గురించి ఒక కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్ కోర్టు చేత ఎవరైనా సరే విచారించబడి అండ్ కన్విక్టెడ్ ఆర్ యాక్విటెడ్ ఆఫ్ సచ్ అఫెన్స్, ఇది అతనికి శిక్ష పడ్డా సరే విడుదల చేయబడ్డా సరే ఆ నేరం గురించి షల్ అంటే కంపల్సరీ జరుగుతుంది. వైల్ సచ్ కన్విక్షన్ ఆర్ యాక్విటల్ రిమైన్స్ ఇన్ ఫోర్స్, ఆ కన్విక్షన్ కానీ యాక్విటల్ కానీ ఫోర్స్ లో ఉండంగా షల్ నాట్ బి లయబుల్ టు బి ట్రైడ్ అగైన్ ఫర్ ది సేమ్ అఫెన్స్, అదే అఫెన్స్ కి మళ్ళీ తిరిగి విచారణ అయితే జరపడానికి అతను లయబుల్ కాడు. నార్ ఆన్ ది సేమ్ ఫ్యాక్ట్స్, అదే ఫ్యాక్ట్స్ పైన ఫర్ ఎనీ అదర్ అఫెన్స్, అదే ఫ్యాక్ట్స్ అవే కానీ వేరే నేరంకి ఫర్ విచ్ డిఫరెంట్ చార్జ్ ఫ్రమ్ ది వన్ మేడ్ అగైన్స్ట్ హిమ్ మైట్ హ్యావ్ బీన్ మేడ్ అండర్ సబ్జెక్ట్ 1 ఆఫ్ సెక్షన్ 221. మరి ఫ్యాక్ట్స్ అయితే అవే ఉన్నాయి, కానీ ఆ ఫ్యాక్ట్ నుంచి ఉద్భవించేటువంటి ఒక నేరానికి సంబంధించి అతన్ని విడిచిపెట్టారు లేదా కన్విక్షన్ వేశారు. అంత మాత్రాన తిరిగి అతన్ని ఆ ఫ్యాక్ట్స్ బట్టి ఇంకో నేరం చేశాడు అని అనిపిస్తే ఏ నేరం నుంచి డిఫరెంట్గా ఉండాలి? ఆల్రెడీ అతనికి శిక్ష పడ్డది కానీ విడుదల చేయడం కానీ జరుగుతుంది కదా ఒక నేరానికి. ఆ నేరం కాక వేరేది ఏదైనా డిఫరెంట్ ఛార్జ్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉన్నా సరే అతనికి మళ్ళీ విచారణ అయితే జరిపించద్దు అని చెప్పేసి అన్నారు అనమాట.
ఇది ఎలా అన్నది మనకి ఇల్లస్ట్రేషన్స్ లో మనకు బాగా అర్థమైంది, చూద్దాం. నెక్స్ట్, a person acquitted or convicted of any offense may be afterwards tried with the consent of the state government for any distinct offense for which a separate charge might have been made against him at the former trial under subsection 1 of section 220. ఇక్కడ చూడండి, మీరు అనుకుంటున్నారు కదా, ఒకసారి శిక్ష పడేవాడు కానీ విడుదల చేయడం కానీ మళ్ళీ విచారించకూడదని గుడ్డిగా వాదిస్తుంటారు, అవునా కదా? ఎస్ సార్, ఎస్ సార్. అది ఈ మొత్తం చదివితే 1, 2, 3, 4 అవన్నీ చదివితే మనకు జ్ఞానోదయం అవుతుంది, కళ్ళు తెరుచుకుంటాయి. చూద్దాం ఏమన్నా ఇక్కడ, ఏ పర్సన్ యాక్విటెడ్ ఆర్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ అఫెన్స్, ఒక నేరం గురించి శిక్ష పడ్డాడు కానీ విడుదల చేయబడ్డాడు కానీ మేబీ ఆఫ్టర్వర్డ్స్ ట్రైడ్, తర్వాత కూడా అతన్ని విచారించొచ్చోట. ఎలా? విత్ ది కన్సెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సెంట్ తీసుకుని, దేనికోసము? ఫర్ ఎనీ డిస్టింక్ట్ అఫెన్స్ ఫర్ విచ్ సపరేట్ చార్జ్ మైట్ హ్యావ్ బీన్ మేడ్ అగెన్స్ట్ హిమ్ అట్ ది ఫార్మర్ ట్రయల్. ఇంతకు ముందు జరిగిన ట్రయల్లో అతనికి అగెన్స్ట్ గా ఒక సపరేట్ చార్జ్ మోపబడగలిగే అవకాశం మైట్ హ్యావ్ బీన్ మేడ్ అన్నారు కదా, అవకాశం ఉన్నట్లు అనిపించింది అనుకోండి, అప్పుడు మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్ తీసుకుని ఆ పర్సన్ పిలిపించి మళ్ళీ విచారణ ఆ నేరం గురించి, అంటే ఆల్రెడీ శిక్ష పడిందో విడుదల చేశారో కాదు, దాంతో పాటుగా ఇంకొక డిస్టింక్ట్ అఫెన్స్ కి చార్జ్ ఫ్రేమ్ చేయగలిగి ఉండే పరిస్థితి ఉందనుకోండి, అలాంటప్పుడు మళ్ళీ అని పిలిపించి విచారణ జరపచ్చు అని చెప్పి అన్నారు, మే అన్నారు. తర్వాత, ఏ పర్సన్ కన్విక్టెడ్ అన్ అఫెన్స్, a person convicted of any offense constituted by an act causing consequences which, together with such act, constituted a different offense from that of which he was convicted, may be afterwards tried for such a last mentioned offense if the consequences had not happened or were not known to the court to have happened at the time when he was convicted. సరే, ఇది నేను చదువుతున్నప్పుడు కన్ఫ్యూజన్ గా ఉంది కదా, మనకు దీనికి సంబంధించి ఇల్లస్ట్రేషన్ కింద ఉంది, మనం చూసినప్పుడు అరే ఇంత ఉందా అని మనకు అర్థమవుతుంది. Next, a person acquitted of any offense constituted by any acts may, notwithstanding such acquittal or conviction, be subsequently charged with and tried for any other offense constituted by the same acts which he may have committed if the court by which he was first tried was not competent to try the offense with which he is subsequently charged. ఇది కూడా మనం ఇల్లస్ట్రేషన్ చదివితే అర్థమవుతుంది. చదుదాం, ఒక్క నిమిషం ఆగండి, చదుదాం. A person discharged under section 258 shall not be tried again for the same offense except with the consent of the court by which he was discharged or of any other court to which the first mentioned court is subordinate. ఈ డిశ్చార్జ్ అయిన వాళ్ళ మీద మటుకి మళ్ళీ ట్రయల్ అయితే జరపకూడదు. అయితే ఆ కోర్టు యొక్క కన్సెంట్ తీసుకోవాలి. ఏ కోర్టు చేత తను డిశ్చార్జ్ చేయబడ్డాడో లేదు, ఎనీ అదర్ కోర్టు విచ్ ది ఫస్ట్ మెన్షన్ కోర్ట్ ఈస్ సబార్డినేట్. ఈ కోర్టు కంటే పై కోర్టు ఏదైనా ఉంది, ఈ కోర్టు ఏ కోర్టు కింద అయితే సబార్డినేట్ గా ఉందో ఆ కోర్టు యొక్క కన్సెంట్ లేకుండా అయితే మళ్ళీ విచారణ అయితే చేయొద్దు అంటున్నారు. నెక్స్ట్, నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షల్ అఫెక్ట్ ది ప్రావిజన్స్ ఆఫ్ సెక్షన్ 26 ఆఫ్ ది జనరల్ క్లాజెస్ యాక్ట్ 1897 ఆర్ ఆఫ్ సెక్షన్ 188 ఆఫ్ దిస్ కోడ్. ఈ కోడ్ లో 188 సెక్షన్ కానీ జనరల్ క్లాజెస్ యాక్ట్ లో సెక్షన్ 26 ఉన్నటువంటి ప్రావిజన్స్ ని ఈ సెక్షన్ లో ఉన్న ఏది అఫెక్ట్ చేయదు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. The dismissal of a complaint or the discharge of the accused is not an acquittal for the purpose of this section. మరి ఓ కంప్లైంట్ డిస్మిస్ కాబడినా సరే, డిశ్చార్జ్ కాబడినా సరే దాన్ని యాక్విటల్ గా అయితే తీసుకోవద్దు అని చెప్పి చెప్తున్నారు ఎక్స్ప్లెనేషన్. సరే, ఇప్పుడు మనం ఇల్లస్ట్రేషన్ చదివితే నీట్ గా అర్థమవుతుంది. ఏ కనపడుతుంది కదా నీట్ గా? Yes, sir. Yes, sir. It's completely clearly visible. No problem, sir. Yes. A is tried upon a charge of theft as servant and acquitted. మనకి థెఫ్ట్ రకాలు ఉన్నాయి. థెఫ్ట్ బై సర్వెంట్, థెఫ్ట్ బై క్లర్క్ ఉన్నాయి చూడండి. ఎన్ని ఉన్నాయి? ఒక నిమిషం. ఇప్పుడు థెఫ్ట్ ఇన్ డ్వెల్లింగ్ హౌస్ ఒకటి ఉంది,
మరి థెఫ్ట్ బై క్లర్క్ ఆర్ సర్వెంట్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ పొజిషన్ ఆఫ్ మాస్టర్ ఉంది, థెఫ్ట్ ఆఫ్టర్ ప్రిపరేషన్ మేడ్ ఫర్ కాజింగ్ డెత్ అని చెప్పేసి ఇలా ఉన్నాయన్నమాట థెఫ్ట్ రకాలు. అలాంటి వాటిల్లో థెఫ్ట్ యాజ్ ఎ సర్వెంట్ అని చెప్పేసి ఆ నేరాన్ని కానీ అతను విచారించారు, తర్వాత అతన్ని విడుదల కూడా చేశారు. అయిందా? తర్వాత అతను విడుదల చేశారు కాబట్టి హీ కెనాట్ ఆఫ్టర్ వర్డ్స్, ఆయన తర్వాత వచ్చేసి వైల్ ది యాక్విటల్ రిమైన్స్ ఇన్ ఫోర్స్, ఆ యాక్విటల్ విడుదల అన్నది ఫోర్స్ లో ఉన్నప్పుడు he cannot afterwards while the acquittal remains in force be charged with theft as a servant or upon the same facts with theft simply or with criminal breach of trust. అతనికి అగెనిస్ట్ గా తర్వాత వచ్చేసి అతన్ని ఇదే నేరం కింద అంటే థెఫ్ట్ యాజ్ ఎ సర్వెంట్ అని చెప్పేసి అన్నారు, దాని గురించి యాక్విటల్ చేశారు కదా, మరి ఇదే నేరం గురించి అయితే విచారించద్దు లేదు. అపాన్ ది సేమ్ ఫ్యాక్ట్స్, అదే ఫ్యాక్ట్స్ గురించి విత్ థెఫ్ట్ సింప్లీ, థెఫ్ట్ కి మాత్రం పనిష్మెంట్ ఉంది 379 కింద, మరి థెఫ్ట్ యాజ్ సర్వెంట్ అన్నదానికి పనిష్మెంట్ 380 కింద ఉంది, అది వేరే. ఆల్రెడీ యాక్టివేట్ చేశారు కదా, ఇలాంటప్పుడు మళ్ళీ అతన్ని కేవలం దొంగతనానికి కానీ లేదు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనే నేరానికి కానీ అతన్ని విచారించకూడదు అని చెప్పేసి. అది ఇది ఎక్కడ రాశారు? ఏ వచ్చేసి మనకి పైన రాశారు. రాశారా? A person who has once been tried court of competent jurisdiction for an offence and convicted or acquitted of such offence shall, while such a conviction or acquittal remain in force, not be liable to be tried again for the same offence. అదే అఫెన్స్ కానీ ఇంత కింద లెజిస్లేషన్ ఏమొచ్చింది, మళ్ళీ సర్వెంట్ గా థెఫ్ట్ చేశాడన్న అఫెన్స్ కానీ నార్ ఆన్ ది సేమ్ ఫ్యాక్ట్స్, అదే ఫ్యాక్ట్స్ పైన ఫర్ ఎనీ అదర్ అఫెన్స్ ఫర్ విచ్ a different charge from the one made against him might have been made under subsection 1 of 221 ఉంది కదా, ఇలాంటివి కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది ఓన్లీ థెఫ్ట్ కానీ లేదా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ అతని పైన పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే అతను సర్వెంట్ కాబట్టి కదా, సర్వెంట్ గా ఉండి దొంగతనం చేశాడు అన్నాడు, వాడిపైన క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నమ్మి వీడి చేతికి ఇచ్చాను, వీడు నమ్మకం వమ్ చేశాడు, దానికి కరెక్ట్ మాట విశ్వాసఘాతుకం అంటాడు దాన్ని, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అది అలాగని కేవలం దొంగతనానికి కానీ మళ్ళీ విచారించకూడదు అని చెప్పేసి చెప్తున్నాం. పైన అన్నారు కదా, దానికి ఇది ఇలస్ట్రేషన్. నెక్స్ట్, ఏ ఈస్ ట్రైడ్ ఫర్ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ అండ్ కన్విక్టెడ్. మరి గ్రీవియస్ హర్ట్ చేశాడు, దానికని అతను శిక్ష పడింది. ది పర్సన్ ఇంజూర్డ్ ఆఫ్టర్ వర్డ్ డైస్, ఏ మే బి ట్రైడ్ అగైన్ ఫర్ కల్పబుల్ హోమిసైడ్. సరే, ఒక అతన్ని తీవ్రంగా గాయపరిచిన అందువల్ల అతనికి కన్విక్షన్ అయితే పడింది ఏ అన్న వ్యక్తికి. ఆ దెబ్బలు తిన్న వ్యక్తి తర్వాత చనిపోయాడు ఆ దెబ్బల వల్ల. అప్పుడు ఏమి బి ట్రైడ్ అగైన్ ఫర్ కల్పబుల్ హోమిసైడ్ అంటే మళ్ళీ పిలిపించి, అయ్యా నువ్వు పుట్టిన దెబ్బలకి ఆయన చనిపోయాడు కాబట్టి నువ్వు హత్య చేసినట్లే అని చెప్పేసి కల్పబుల్ హోమిసైడ్ కింద అతన్ని పిలిచి మళ్ళీ విచారణ జరపచ్చట. మనం ఏం చదువుకున్నాం మామూలుగా చదువులో, ఒకసారి శిక్ష పడ్డా విడుదల చేసినా కూడా తిరిగి అదే దానికి శిక్షించడానికి లేదు అన్నాం కదా, ఇన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి దానికి. నెక్స్ట్, ఏ ఈస్ చార్జ్డ్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ సెషన్ అండ్ కన్విక్టెడ్ ఆఫ్ ది కల్పబుల్ హోమిసైడ్ ఆఫ్ బి. బిని కల్పబుల్ హోమిసైడ్ చేసినందుకు గాను కోర్ట్ ఆఫ్ సెషన్ లో అతనికి ఛార్జ్ మోపబడింది, తర్వాత కన్విక్షన్ కూడా ఇవ్వబడింది. అయితే ఏ మే నాట్ ఆఫ్టర్ వర్డ్స్ బి ట్రైడ్ ఆన్ ది సేమ్ ఫ్యాక్ట్స్ ఫర్ ది మర్డర్ ఆఫ్ బి. కల్పబుల్ హోమిసైడ్ వేరే, మర్డర్ వేరే కదా. తర్వాత కల్పబుల్ హోమిసైడ్ కి ఆల్రెడీ శిక్ష పడింది అతనికి, మళ్ళీ తర్వాత అతన్ని మర్డర్ గురించి అయితే విచారణ అయితే జరపొద్దు అనమాట. నెక్స్ట్, ఏ ఈస్ చార్జ్ బై ఏ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్, చేత చార్జ్ చేయబడ్డాడు అండ్ కన్విక్టెడ్ బై హిమ్, కన్విక్షన్ కూడా ఇచ్చారు. దేనికోసం? వాలంటరీ కాజింగ్ హర్ట్ టు బి. బిని హర్ట్ చేసినందుకు, బిని గాయపరిచినందుకు గాను మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఏకి కన్విక్షన్ కూడా ఇచ్చి ఉన్నాడు. ఏ మే నాట్ ఆఫ్టర్ వర్డ్స్ బి ట్రైడ్ ఫర్ వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ టు బి ఆన్ ది సేమ్ ఫ్యాక్ట్స్. అదే విషయాలను బట్టి ఇక్కడ వాలంటరీ కాజింగ్ హర్ట్ ఓన్లీ ఉంది, అదే విషయాన్ని బట్టి వాలంటరీ కాజింగ్ గ్రీవియస్ హర్ట్ అనే దాని నుంచి అదే ఫ్యాక్ట్స్ పైన అతన్ని విచారించద్దు అని చెప్తున్నారు. అయితే ఎక్సెప్షన్ ఇచ్చారు, అన్లెస్ ది కేస్ కమ్స్ విత్ ఇన్ సబ్సెక్షన్ 3 ఆఫ్ ది సెక్షన్. సబ్సెక్షన్ 3 ఆఫ్ ది సెక్షన్ అంటే ఏం చెప్పారు? కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కదా ఇక్కడ,
ఎస్ సార్. కాన్సిక్వెన్సెస్, కాజింగ్ కాన్సిక్వెన్సెస్ అని అన్నారు కదా. కాన్సిక్వెన్సెస్ విచ్ దెబ్బలు తిన్న తర్వాత ఇక్కడేమో హార్ట్ అని వచ్చింది, పెద్దదేం రాలా. తర్వాత గ్రీవియస్ అట్ అన్నాడు. అది మళ్ళీ తర్వాత ఏమన్నా దాని కాన్సిక్వెన్సెస్ వల్ల ఏమన్నా అవుతే దానికైతే చెయ్యొద్దు అని చెప్పి, చేయొచ్చు, దానికైతే చేయొచ్చు అనమాట. కానీ మామూలుగా మాత్రం చేయకూడదు అని చెప్పేసి, ఈ సబ్సెక్షన్ 3 కిందికి వచ్చేట్టుంటే మళ్ళీ ట్రై చేయొచ్చు, అలా కాకుండా వేరే విధంగా ఉంటే చేయడానికి లేదు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, ఏ ఈస్ చార్జ్ బై ఏ మేజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్ విత్ అండ్ కన్విక్టెడ్ బై హిమ్ థెఫ్ట్ ఆఫ్ ప్రాపర్టీ ఫ్రమ్ ది పర్సన్ ఆఫ్ బి నుంచి ఒక ప్రాపర్టీ థెఫ్ట్ చేశారు అన్న విషయం గురించి ఒక మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ ఏ మీద చార్జ్ మోపి విచారణ జరిపాడు, కన్విక్షన్ కూడా ఇచ్చాడు. ఏ మే సబ్సిక్వెంట్లీ బి చార్జ్ విత్ అండ్ ట్రైడ్ ఫర్ రాబరీ ఆన్ ది సేమ్ ఫ్యాక్ట్స్. మరి అలాంటప్పుడు ఏ వచ్చేసి సబ్సిక్వెంట్ గా రాబరీ అన్న నేరాన్ని కూడా అతన్ని విచారించి ఇది చేయొచ్చట, అదే ఫ్యాక్ట్స్ విషయంలో. ఎందుకు ఇలా వచ్చిందంటే మనకి ఇక్కడ చెప్పుకుంటారు, ఇక్కడ ఉందా, ఇఫ్ ది కోర్ట్ బై విచ్ he was first tried was not competent to try the offense అన్నారు చూడండి, అనలేదా ఇక్కడ అన్నారు చూడండి. అంటే ముందు విచారణ జరిపినటువంటి కోర్టుకి కాంపిటెన్సీ లేదు. ఇక్కడ శిక్ష వేసింది ఎవరు? సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కదా. ఏజ్ చార్జ్ బై మేజిస్ట్రేట్ ఆఫ్ ది సెకండ్ క్లాస్. ఇక్కడ చూడండి, సెకండ్ క్లాస్ ఆయన శిక్ష వేశారు కాబట్టి సబ్సిక్వెంట్ గా మే సబ్సిక్వెంట్లీ బి చార్జ్ విత్ అండ్ ట్రైడ్ ఫర్ రాబరీ, అదే ఫ్యాక్ట్స్ పైన రాబరీ కూడా అతనికి విచారణ అయితే చేయొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్, A, B and C are charged by a magistrate of the first class. Magistrate of first class ABC కి చార్జ్ మోపాడు అండ్ కన్విక్టెడ్ బై హిమ్ ఆఫ్ రాబింగ్ డిని రాబ్ చేశారు, అంటే డి మీద రాబరీ కమిట్ చేశారన్న ఆరోపణల పైన ఏబిసి అనే వాళ్ళకి చార్జ్ చేశారు, తర్వాత శిక్ష కూడా వేశారు. మరి ఏబి అండ్ సి మే ఆఫ్టర్వర్డ్ బి చార్జ్ విత్ అండ్ ట్రైడ్ ఫర్ డెకాయిటీ ఆన్ ది సేమ్ ఫ్యాక్ట్స్. మరి అది డెకాయిటీ అయ్యేటువంటి పరిస్థితులు అనిపించాయనుకోండి, అలాంటప్పుడు మళ్ళీ డెకాయిటీ కూడా అదే ఫ్యాక్ట్స్ పైన డెకాయిటీ కూడా చార్జ్ చేయొచ్చట. ఇంత ఉంది కదా లేదా? ఉంది సార్. ఇప్పుడు మనకు అనిపిస్తుందా లేదా, అమ్మ ఇంత ఉందా మళ్ళీ చేయొచ్చా ఇట్లా అని అనిపించదు లేదా? అనిపిస్తుంది సార్. ఇప్పుడు వదిలేసినవన్నీ, కన్విక్ట్ చేసినవన్నీ మళ్ళీ చేయొచ్చు అంటున్నారు, కొన్ని సందర్భాల్లో చేయకూడదు కూడా అంటున్నారు. ఆ సందర్భాలు ఏమిటి అన్నది మనకు ఇప్పుడు దట్ ఈస్ ద పాయింట్. అది నెక్స్ట్ 301 ఎవరు పలకరు. చెప్పండి సార్ ప్లీజ్. అపిరెన్స్ బై పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అపియర్ కావడం ఎలా అన్నది 301 కింద వాళ్ళు ఈ సెక్షన్ చెప్తుంది. ది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇన్ చార్జ్ ఆఫ్ ది కేస్ మే అపియర్ అండ్ ప్లీడ్ వితౌట్ ఎనీ రిటర్న్ అథారిటీ బిఫోర్ ఎనీ కోర్ట్ ఇన్ విచ్ దట్ కేస్ ఈస్ అండర్ ఇంక్వైరీ, ట్రయల్ ఆర్ అపీల్. మరి ఏపీపీలు పీపీలు అయితే వకాలతో ఫైల్ చేయరు, మెమో ఆఫ్ అపిరెన్స్ ఫైల్ చేయరు కదా. వితౌట్ ఎనీ రిటర్న్ అథారిటీ అన్నది ఈ రూల్, ఈ సెక్షన్ చెప్తుంది. ఈ సెక్షన్ కిందనే వాళ్ళ నుంచి ఎవరు వకాలతో అవి అడగరు. If any such case, any private person instruct a pleader to prosecute any person in the court, the public prosecutor or assisting prosecutor in charge of the case shall conduct the prosecution, and the pleader so instructed shall act therein under the directions of public prosecutor or assisting prosecutor, and may, with the permission of the court, submit written arguments after the evidence is closed in the case. దీన్ని మీరు వాడుకలో ప్రాక్టీస్ లో వచ్చేసి దీన్ని మీరు అసిస్టింగ్ ప్రాసిక్యూషన్ అని అంటూ ఉంటారు. ఏమంటారు? అసిస్టింగ్ ప్రాసిక్యూటర్. దీని కింద పిటిషన్ పెట్టి మీరు అయ్యా ప్రాసిక్యూటర్ కి అసిస్ట్ చేయడానికి మా లాయర్ని సొంతంగా పెట్టుకుంటాము అని చెప్పేసి అయితే సాక్షులకు ఆయన నేర్పించవచ్చు అని చేయొచ్చు. కానీ కోర్టులో మనకి కేసు అయితే కండక్ట్ చేసేది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ ఏపీపీ గారు కానీ చేస్తారు. వీళ్ళు ఏదైనా యాక్ట్ చేయాలనుకుంటే వాళ్ళు చెప్పినట్లే వినాలి, పీపీ గారు ఏపీపీ చెప్పినట్లు వీళ్ళు చేయాలన్నమాట. వాళ్ళ డైరెక్షన్ కింద వీళ్ళు చేయాలి. లాస్ట్ లో కావాలనుకుంటే వీళ్ళు పర్మిషన్ తీసుకొని, కోర్టు పర్మిషన్ తీసుకొని రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఫైల్ చేయొచ్చు. ఎవరు అలా అపాయింట్ చేసినటువంటి ప్లీడర్,
మేము సొంతంగా లాయర్ పెట్టుకుంటామని కంప్లైంట్ వాళ్ళు అన్నారు అనుకోండి, మాకు పీపీ ఎవరు ఏం నేర్పించద్దు, ఏపీపీ నేర్పించద్దు, మేము అనుకుంటాం అన్నప్పుడు అట్లా లాయర్కి ఏం అధికారాలు ఉంటాయంటే రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేయొచ్చు. వాళ్ళు ఈ పీపీ లేదా ఏపీపీ డైరెక్షన్ కిందనే యాక్ట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని అసిస్టింగ్ ప్రాసిక్యూషన్ అంటారు. అలా ఎవరైనా లాయర్ని పెట్టుకోవాలనుకుంటే మనం ఈ సెక్షన్ కింద పిటిషన్ అయితే వేసుకోవాలి. మరి 302 సార్ దీనికి పీపీ పర్మిషన్ ఇవ్వాలండి, ఒప్పుకోవాలా? పీపీ గారు కాదు, మనకు కోర్టు ఒప్పుకుంటే చాలు. పీపీ గారిది అవసరం. ఓకే సార్. పర్మిషన్ టు కండక్ట్ ప్రాసిక్యూషన్ అది వేరే, అది అసిస్టింగ్ చేసేదానికి ప్రాసిక్యూషన్. Any magistrate inquiring into or trying a case may permit the prosecution to be conducted by any person other than a police officer below the rank of inspector. Below the rank of inspector కాకుండా వేరే పర్సన్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి పర్మిషన్ అయితే ఇవ్వచ్చు. దేనికోసము? ప్రాసిక్యూషన్ కండక్ట్ చేసేదానికి. బట్ no person other than the advocate general or government advocate or a public prosecutor or assisting public prosecutor shall be entitled to do so without such permission. మరి వీళ్ళు కాకుండా ఎవరు? అడ్వకేట్ జనరల్, గవర్నమెంట్ అడ్వకేట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఏపీపీ కాకుండా మిగతా పర్సన్ ఎవరైనా సరే ఈ కోర్టు పర్మిషన్ లేకుండా అయితే ప్రాసిక్యూషన్ కండక్ట్ చేసేదానికైతే లేదు. ఇప్పుడు అదర్ పర్సన్ అని అన్నారు కదా, ఎనీ పర్సన్ అదర్ దాన్ ది పోలీస్ ఆఫీసర్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఉంది కదా, అది ఎవరు అంటే వీళ్ళు కూడా అదర్ పర్సన్ కిందకే వస్తారు కదా. అయితే బట్ నో పర్సన్ అదర్ దాన్ ది అడ్వకేట్ జనరల్ ఆర్ గవర్నమెంట్ అడ్వకేట్ ఆర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అసిస్టింగ్ ప్రాసిక్యూటర్ షల్ బి ఎంటైటిల్డ్ టు డూ సో వితౌట్ సచ్ పర్మిషన్. టు డూ సో అంటే టు డూ వాట్ అంటే టు కండక్ట్ ది ప్రాసిక్యూషన్ అన్నమాట. ఒక్క నిమిషం. పైన పోలీస్ ఆఫీసర్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఉన్న వాళ్ళకి పర్మిషన్ అయితే వాళ్ళు ప్రాసిక్యూషన్ కండక్ట్ చేయకూడదు అన్నారు కదా. ఒకవేళ ఇచ్చారు అనుకోండి, ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేసి ఉండకూడదంటే provided that no police officer shall be permitted to conduct the prosecution if he has taken part in the investigation into the offense with respect to which the accused is being prosecuted. మరి ఏ నేరానికైతే ముద్దాయి ప్రాసిక్యూట్ చేయబడుతున్నారో ఆ కేసు సంబంధించి ఆయనే దర్యాప్తు అధికారిగా ఉన్నాడు అనుకోండి, ఆయనైతే అలౌ చేయరు ప్రాసిక్యూషన్ కండక్ట్ చేయడానికి. ప్రాసిక్యూషన్ కండక్ట్ చేయడానికి ఆయనైతే అలౌ చెయ్యరు. Next, any person conducting the prosecution may do so personally or by a pleader. Any person conducting the prosecution may do so personally or by a pleader. మరి ప్రాసిక్యూషన్ కండక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి తనే స్వయంగా చేయొచ్చు లేదా ప్లీడర్ ద్వారా కూడా చేయొచ్చు. అంటే దీని అర్థం ఏంటి? మనం ప్రాసిక్యూషన్ చేయడానికి మనకు నచ్చినటువంటి వ్యక్తిని నియమించుకోవచ్చు అని చెప్పేసి అదనమాట. అది సార్ ఆ వ్యక్తి అడ్వకేట్ అయి ఉండాలండి? పర్సన్ కూడా ఉండొచ్చు అంటారు. మే డూ సో పర్సనల్లీ అంటున్నారు కదా, పర్సనల్లీ ఆర్ బై ప్లీడర్ అంటున్నారు కదా. ఇన్ పర్సన్ అంటే ఆయనే కానీ చేసుకోవచ్చు అనమాట. అది వేరే పర్సన్ చేయడానికి అయితే లేదు. ఆయన తరపున ప్లీడరే చేయాలా, లేదా ఆయనైతే చేసుకోవచ్చు. ఇది ప్రాసిక్యూషన్ కండక్ట్ చేసే విషయంలో ఉన్నటువంటిది. మనం సొంతంగా కూడా లాయర్ని పెట్టి చేయొచ్చు అదనమాట. అయితే కోర్టు పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. సార్ పీపీ ఉంటారు కదా సార్, పీపీ అబ్జెక్షన్ చేస్తారు కదా సార్ మేము ఉన్నామని? లేదమ్మా, పీపీతో పనేం లేదు. పీపీ కూడా మన మాదిరి లాయరే. అంటే ప్రైవేట్ లాయర్ పెట్టుకోవచ్చా సార్? అదమ్మా 302లో ఉంది కదా, 302 పిటిషన్ చూడండి. మాకు వాళ్ళు వద్దు, మేమే పెట్టుకుంటామని అడిగి చూడండి, కోర్టు పర్మిషన్ ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఏ దానికైనా దానికైనా సార్? ఏదైనా ఉంది చూడమ్మా, ఇక్కడ ఏది అని తేడా ఏమీ లేదు, ఏ కేసు కైనా పెట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.
ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ ప్రాజెక్ట్ ఏమి ఇచ్చారు మీకు, ఇక్కడ ఏమంటున్నారు చూడండి. ఎనీ మేజిస్ట్రేట్, ఇప్పుడు ఒక నిమిషం, ఇక్కడ ఎనీ మేజిస్ట్రేట్ ఇంక్వైరింగ్ ఇంటూ ట్రయింగ్ ఏ కేస్ may permit the prosecution to be conducted by any person other than a police officer below the rank of inspector. అలాగేదా, మీరు గమనించినారు లేదో, మరి ఏ కేసు కంటే ఆ కేసు అని ఇందాక మేడం అడిగారు కదా, అప్పుడు గుర్తొస్తుంది అనమాట. ఇది ఎవరికి సంబంధించి చెప్తున్నారు పైన? ఎవరు? మ్యాజిస్ట్రేట్ సార్. కదా? పోలీస్ ఆఫీస్, ఎస్ సార్. పోలీస్ కేసు. కాదు, ఇక్కడ 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 అథారిటీ ఎవరికి ఇచ్చారు? మ్యాజిస్ట్రేట్ ఇచ్చారు. మ్యాజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ కోర్టు. అంటే అర్థం ఏంటి? అంటే సెషన్స్ Civil కోర్ట్ cases. కాదు అని. కాదు అని అర్థం. అయిందా? ఎస్ సార్. ఆయన పర్మిట్ అయితే ఇవ్వచ్చు ఎవరికి? ఎనీ పర్సన్ అదర్ దాన్ ఏ పోలీస్ ఆఫీసర్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఏ ఇన్స్పెక్టర్ కి పర్మిషన్ అయితే ఇవ్వచ్చు. ఇది ఏ పర్సన్ కన్నా ఇవ్వచ్చు, అదర్ దాన్ ఏ పోలీస్ ఆఫీసర్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్. ప్రాసిక్యూషన్ కండక్ట్ చేసే దానికోసం ఎనీ పర్సన్ కి అయితే పర్మిషన్ ఇవ్వచ్చు. అయితే ఆ పర్సన్ మటుకి పర్మిషన్ లేకుండా అయితే ఆ పర్సన్ ప్రాసిక్యూషన్ అయితే కండక్ట్ చేసేదానికి లేదు. వీళ్ళకైతే పర్మిషన్ అవసరం లేదు. ఎవరికి? అడ్వకేట్ జనరల్, గవర్నమెంట్ అడ్వకేట్, ఆర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆర్ అసిస్టింగ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఈ నలుగురి వీరికి పర్మిషన్ అయితే అవసరం లేదు అన్నమాట. ఒకవేళ ఈ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా, పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటారో ఆ కేసులో, వాళ్ళకైతే ఇది ఇవ్వరు. ఆ కేసు గురించి ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు అనుకోండి, అదే కేసులో ఆయన ప్రాసిక్యూషన్ కండక్ట్ చేసేదానికైతే పర్మిషన్ ఇవ్వరు. మరి ఎక్కడ ఇస్తారు అంటే, జీపీ గారు లేనప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ తో చేయిస్తారు. తెలుసా మీకు? తెలియదు సార్. ఏపీపీ గారు, ఏపీపీ గారు లేనప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో చేయిస్తారు. ప్రాసిక్యూషన్. ఎస్ చేయిస్తారు. ఓకే సార్. ఏమో సార్, ఫస్ట్ టైం వినడం. ఎస్, అవునవును అవును అవును. ఓకే సార్. తర్వాత మా కోర్టులో ఏపీపీ గారు లేని సందర్భంలో, ఆయన అందుబాటులో లేని సందర్భంలో మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ గారికి నోటీస్ ఇచ్చేవాళ్ళం, బెయిల్ అప్లికేషన్లు అవి. ఓహో. అది కూడా చెల్లుతుంది. సార్ ఒక్కసారి రిపీట్ చేయండి సార్. ఇది ఏ మేజిస్ట్రేట్ అన్నా సరే, ఇక్కడ ఇచ్చారు, ఎనీ మేజిస్ట్రేట్ ఇంక్వైరింగ్ ఇంటూ ట్రయింగ్ ఏ కేస్, అలా విచారణ జరుగుతున్నటువంటి మేజిస్ట్రేట్ మే పర్మిట్ ది ప్రాసిక్యూషన్ టు బి కండక్టెడ్ బై ఎనీ పర్సన్. ఏ పర్సన్ చేత అయినా సరే ప్రాసిక్యూషన్ కండక్ట్ చేసేదానికి పర్మిషన్ అది ఇవ్వచ్చు అంట. ఎనీ పర్సన్ అంటే ఎవరంటే, అదర్ దాన్ ఏ పోలీస్ ఆఫీసర్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్. అది ఓకే అంటే సార్. అంటే ఇన్స్పెక్టర్ కాకుండా వేరే వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది కోర్టు అని. కాదు సార్, అదర్ దాన్ ఏ పోలీస్ ఆఫీసర్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఎనీ పర్సన్ అదర్ దాన్ ఏ పోలీస్ ఆఫీసర్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్ అంటే ఇన్స్పెక్టర్ అని అర్థం అనమాట. అది బిలో ది ర్యాంక్ ఇదని కాకుండా అని అర్థం. అదే కదా సార్, అదర్ దాన్ ఇన్స్పెక్టర్. అదర్ దాన్ లేదు సార్, లేదు సార్. ఈ హోదా ప్లీజ్. కానట్టి అదే అర్థమండి. అది ఇప్పుడు మే పర్మిట్ ది ప్రాసిక్యూషన్ టు బి కండక్టెడ్ బై ఎనీ పర్సన్. ఏ పర్సన్ అయినా సరే అని చెప్తున్నారు కదా. ఎవరు ఆ పర్సన్ అంటే, అదర్ దాన్ ఏ పోలీస్ ఆఫీసర్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్. అంటే ఈ పర్సన్ అనేటువంటి వాడు అదర్ దాన్ ఏ పోలీస్ ఆఫీసర్ బిలో ది ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్ అంటే, ఇన్స్పెక్టర్ ర్యాంక్ అయినా ఉండాలి, లేదా అదికన్నా ఎక్కువైనా ఉండాలి. అదనమాట. ఓకే సార్. సార్ ఏ గ్రౌండ్స్ తోటి రిక్వెస్ట్ చేయొచ్చు సార్? ఎవరు రిక్వెస్ట్ చేసేది సార్? ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వద్దు, మేము పెట్టుకుంటామని పెద్దగా గ్రౌండ్ ఏం అక్కర్లేదు సార్. లిబర్టీ ఇచ్చారు కదా మనకి, పెట్టుకోవచ్చు అని. ఓకే సార్, రైట్ సార్. నెక్స్ట్ 303, రైట్ ఆఫ్ పర్సన్ అగేన్స్ట్ హూమ్ ప్రొసీడింగ్స్ ఆర్ ఇన్స్టిట్యూటెడ్ టు బి డిఫెండెడ్. ఎనీ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎన్ అఫెన్స్ బిఫోర్ ఏ క్రిమినల్ కోర్ట్
ఎనీ పర్సన్ accused of an offence before a criminal court or against whom proceedings are instituted under this court may of right be defended by a pleader of his choice. ఇతను వచ్చేసి క్రిమినల్ కోర్టులో బిఫోర్ ఏ క్రిమినల్ కోర్ట్ అంటే ఈ కోర్టు కావచ్చు, జేఎఫ్సీఎం కావచ్చు, కోర్ట్ ఆఫ్ సెషన్ కావచ్చు, ఎవరికైతే అగెన్స్ట్ గా ప్రొసీడింగ్స్ ఇన్స్టిట్యూట్ చేయబడాయో ఈ కోర్టు కింద వాళ్ళకి రైట్ అంటూ ఉంటుందట. ఏ రైట్? రైట్ బి డిఫెండెడ్ బై ఏ ప్లీడర్ ఆఫ్ హిస్ చాయిస్. చాయిస్. మరి ఇదే విషయం ఎక్కడొస్తుంది? మళ్ళీ ఇంతకు ముందు ఎక్కడ వచ్చి ఉంటుంది? 1 లో అనుకుంటాను సార్. అరెస్ట్ చేసిన తర్వాత, పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఒక ప్రావిజన్ అంటూ ఉంటుంది. 157 అక్యూజ్డ్ కి అడ్వకేట్ ని కాంటాక్ట్ చేసే ప్రొవిజన్స్. ఆ ప్రావిజన్ ఏం రాశారు అందులో ఉంటుంది? చాయిస్ ఆఫ్ అక్యూజ్డ్ సార్. చాయిస్ ఆఫ్ అక్యూజ్డ్ అది ఏ సెక్షన్ లో ఉంది సార్ అంటున్నా? 157 157 నాన్ కాగ్నిజబుల్ దాని గురించి వస్తుంది సార్. అది రైట్స్ ఆఫ్ అక్యూజ్డ్ లోనా సార్? రైట్స్ ఆఫ్ అక్యూజ్డ్ లోనే. 160 163 సార్? అది చూడండి సార్, మళ్ళీ చూడండి. చూస్తాను సార్. చూడండి, అక్కడ అతనికి నచ్చినటువంటి కన్సల్ట్ చేసేది ఇచ్చారనమాట. అది మరి మీరు అందాక 167 సార్. 167 ఇంకా చెప్పండి. సరే, ఇంకా మనం ఎగ్జామ్ ఏం రాస్తాం బాబా? సెక్షన్ 41D సార్. ఒకసారి చూడండి, సార్ చెప్పింది. హలో చూడండి. డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ టైంలో నచ్చిన అడ్వకేట్ ని మీట్ అవ్వచ్చు అనేది అయితే సెక్షన్ 41D లో ఉంది సార్. అదే సార్ నేను చెప్తున్నది. అక్కడ ఏముంది? అక్కడ పరిస్థితి ఏంటి? ఇంకా ట్రయల్ మొదలు కాలేదు. అక్కడ డిఫెండ్ అనే క్వశ్చన్ రాదు, ఊరికే మీట్ కావడానికి అని ఇచ్చారు, కలవచ్చు అని చెప్పేసి. ఇక్కడ క్రిమినల్ కోర్టులో ప్రొసీడింగ్స్ అనేది ఇన్స్టిట్యూట్ చేయబడిన తర్వాత తనకు నచ్చినటువంటి తన డిఫెండ్ చేయడానికి తన చాయిస్ ప్లీడర్ను అతను నియమించినటువంటి రైట్ అయితే 303 ప్రకారం ఉంది. అక్కడైతే తనకు నచ్చినటువంటి లాయర్ ని కలవచ్చు అనమాట, మీట్. అది అయిందా? ఆర్టికల్ అదే సార్, ఆర్టికల్ 22 ప్రకారం దాని ప్రకారం ఇచ్చారు. కాకపోతే అక్కడ ఎనీ పర్సన్ ఇచ్చారు కదా, వెన్ ఎనీ పర్సన్ ఈస్ అరెస్టెడ్ అండ్ ఇంటరాగేటెడ్ బై ది పోలీస్ హీ షల్ బి ఎంటైటిల్డ్ టు మీట్ అన్ అడ్వకేట్ ఆఫ్ హిస్ చాయిస్ డ్యూరింగ్ ది ఇంటరాగేషన్ దో నాట్ త్రూ అవుట్ ఇంటరాగేషన్. అతను ఆ లాయర్ అక్కడ ఉండట్లే కానీ కొద్ది సమయం పాటు అయినా సరే అక్కడ ఉండేటట్లు అతను మీట్ కావచ్చు. డిఫెండ్ అనే క్వశ్చన్ రాదు అక్కడ, ఎందుకంటే ఇంకా ట్రయల్ మొదలవ్వలేదు కాబట్టి. 2 చోట్ల వచ్చింది మనకి. వచ్చిందా?
లీగల్ ఎయిడ్ టు అక్యూజ్ అట్ స్టేట్ ఎక్స్పెన్స్ ఇన్ సర్టన్ కేసెస్. మరి చాలా మంది తెలిసి కూడా చెప్పలేదు అనుకుంటాను నేను. అక్కడ ఉంది అరెస్ట్ ఇన్ పర్సన్ కి తన నచ్చినటువంటి లాయర్ ను కలిసేటువంటి అవకాశం అక్కడ ఇస్తారు. Where in a trial before the court of session, the accused is not represented by pleader, and where it appears to the court that the accused has not sufficient means to engage pleader, the court shall assign a pleader for his defense at the expense of the state. The 304 అన్నది legal aid to the accused at the state expense in certain cases. The High Court may, with the previous approval of the state government, make rules providing for the mode of selecting pleaders for defense under subsection 1, the facilities to be allowed to such pleaders by the court, the fees payable to such pleaders by the government, and generally for carrying out the purposes of subsection 1. The state government by notification direct that as from such date as may be specified in the notification, the provisions of section 1 and 2 shall apply in relation to any class of trials before other courts in the state as they apply in relation to trial before court of sessions. 304 వచ్చేసి 1 లో వచ్చేసి కోర్ట్ ఆఫ్ సెషన్స్ మాత్రమే ఉంది కదా. రాశారు చూడండి, కోర్ట్ ఆఫ్ సెషన్ వెన్ ఇన్ ఏ ట్రయల్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ సెషన్ అన్నారు అంటే ఆ 1 మటుకు కోర్ట్ ఆఫ్ సెషన్స్ కి మటుకే వర్తిస్తుంది. అక్కడ ఎవరైనా సరే ఇతని తరపున లాయర్ ఎవరు లేరు అని అనుకున్నాను కోర్టు, అప్పుడు కోర్టు వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్ తో ఒక ప్లీడర్ అంటూ అసైన్ చేస్తుంది అతను డిఫెండ్ చేయడానికి. అతనికి సరైన స్తోమత లేదు అని అనుకున్నప్పుడు తర్వాత వచ్చేసి హైకోర్టు కూడా ఈ లాయర్లను ఎట్లా సెలెక్ట్ చేయాలి, ప్లీడర్ని అంటే లీగల్ ఎయిడ్ వాళ్ళని ఎట్లా సెలెక్ట్ చేయాలన్న విషయం గురించి రూల్స్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. అది తర్వాత వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ఏం చేయొచ్చు అంటే బై నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా డైరెక్ట్ దట్ as from such date as may be specified in the notification, ఆ నోటిఫికేషన్ వచ్చిన డేట్ నుంచి ది ప్రావిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 1 and 2, ఈ 1 and 2 ఉన్నాయి కదా, 1 వచ్చేసి కోర్ట్ ఆఫ్ సెషన్ కి, 2 వచ్చేసి హైకోర్టు రూల్స్ ఫ్రేమ్ చేసి ఈ రూల్స్ వీటికి కూడా అప్లై అవుతాయి అని చెప్పేసి నోటిఫికేషన్ ద్వారా చెప్పొచ్చు. వేటికంటే షాల్ అప్లై ఇన్ రిలేషన్ టు ఎనీ క్లాస్ ఆఫ్ ట్రయల్స్ బిఫోర్ అదర్ కోర్ట్స్ ఇన్ ద అదర్ కోర్స్ అన్నప్పుడు ఏమేమి అనుకోవచ్చు, మన జిఎఫ్సిఎం, సెకండ్ క్లాస్ వాళ్ళకు కూడా ఈ ప్రావిజన్స్ 1 and 2 లో చెప్పుకున్నవి వర్తించేలాగా నోటిఫికేషన్ ద్వారా చేయొచ్చు స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. సరే, మనం ఎప్పటికైతే 304 వరకు అయితే చదువుకున్నాం.